వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజు పార్నిక. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నివాసమై పార్ట్ 8. లిఫ్ట్ వచ్చి ఆగగానే డోర్ ఓపెన్ చేసి త్రిలోచన్ని తనతో తీసుకెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది అంతా. ఏంటి అలా చూస్తున్నావు, ఎప్పుడు చూడలేదా అని నవ్వుతూ అడిగాడు అర్హంత్. ఒకసారి చూశాను, బాలు అన్నయ్య చూపించాడు, కానీ ఇలా ఇంట్లో కాదు, షాప్లో. పెద్ద షాప్, అక్కడ అన్నీ ఉన్నాయి. అప్పుడు అన్నయ్య చెప్పాడు లిఫ్ట్ గురించి, కానీ మీ ఇల్లే పెద్ద షాప్లా ఉంది, అందుకే ఇక్కడ కూడా లిఫ్ట్ పెట్టించినట్టు ఉన్నారు కదా నవ్వుతూ అడిగింది. మీ ఇల్లు కాదు, మన ఇల్లు అన్నాడు అర్హంత్. కదా, మన ఇల్లు, కానీ మేడం అని భయంతో బెదురుగా కళ్ళార్పింది. మేడం కాదు, అమ్మమ్మ. ఇంకోసారి మేడం అంటే నా కోపాన్ని చూస్తావు అన్నాడు సీరియస్ అవుతూ. అర్హంత్ కోపంగా చూడటంతో త్రిలోచన వెనక్కి తిరిగి తల దించేసుకుని కళ్ళు మాత్రమే పైకి పెట్టి చుట్టూ చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. అదంతా గమనిస్తూనే ఉన్నాడు అర్హంత్. చిన్నగా నవ్వి వాళ్ళు వెళ్ళాల్సిన ఫ్లోర్ రావటంతో డోర్ తీసి రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ చేతిని విడిపించుకుని, నాకు నీ మీద కోపంగా ఉంది, నువ్వు కోపంగా అరుస్తున్నావు అంది చేతులు కట్టుకుని. మరి నువ్వు మెల్లగా చెప్తే వినడం లేదు కదా, అందుకే కోపంగా అరిచి చెప్పాల్సి వస్తుంది. అయినా నేను కోపంగా ఉంటే నీకేమైంది నవ్వుతూ అడిగాడు. నువ్వు కోపంగా ఉంటే నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను నీకు కనిపించకుండా. పెదవి విరిచేసి అది తన అలవాటు అన్నట్టు చెప్పింది. చంపేస్తా అంటూ త్రిలోచన మోచేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కుని కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు. ఆ కోపానికి భయం వేసి ఉనికిపోయింది త్రిలోచన. కళ్ళ నిండా నీళ్లతో బెదురుగా చూసింది. త్రిలోచన కళ్ళలో నీళ్లు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని, నా దగ్గర నుండి దూరంగా వెళ్ళాలని అనుకోకు అన్నాడు సాధ్యమైనంత నెమ్మదిగా. అర్హంత్ని హత్తుకుని, నువ్వు నాతో కోపంగా ఉండకు, నాతో ఎవరైనా కోపంగా ఉంటే వాళ్ళకి కనిపించకుండా దాక్కోవటం నాకు అలవాటు. కాదు కాదు, నాకు భయం. నువ్వు ఇంత కోపంగా ఉంటే నాకు చాలా భయం వేస్తుంది, నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. కానీ మా రామయ్య తాత చెప్పాడు, పెళ్ళయ్యాక ఎప్పుడైనా నీ భర్త కోపం చూపించినా ఎక్కడికి వెళ్ళకూడదు అని. ఆ కోపం తగ్గించే ప్రయత్నం చేయాలని. నాకు నీ దగ్గర నుండి వెళ్ళాలని లేదు. నేను తెలియక ఏదైనా చేసినా నా మీద కోపం చూపించకు అంది చిన్నపిల్లలాగా వెక్కుతూ. ఏడవకు అంటూ త్రిలోచన 2 బుగ్గల మీద చేయి వేసి తలపైకెత్తాడు. ఎవరో కొట్టినట్టు ఏడ్చేస్తుంది త్రిలోచన. 2 కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇంకా బుగ్గలు 2 ఎర్రగా కందిపోయాయి. ముక్కు చివర కూడా ఎర్రగా అయిపోయింది. పెదవులు 2 బిగించి కింద పెదవిని విరిచి ఏడుస్తూ చెంపల మీద కారుతున్న నీటిని పదే పదే తుడుస్తుంది చేతులతో. దానివల్ల చెంపలు మరింత ఎర్రగా మారుతుంటే, ఏడవకు లోచన, నేను నిన్నెప్పుడు కోప్పడను, ఓకేనా, ఏడవకు అంటూ తన చేతులు పక్కకి పంపించి, చూడు మొహం అంతా ఎలా అయిపోయిందో అంటూ చిన్నగా నోటితో గాలి ఊదుతూ బిగించి పెట్టిన కింది పెదవిని విడిపించడానికి అన్నట్టు చిన్నగా వెలితో లాగాడు. కానీ త్రిలోచన పెదవి వదలకపోవడంతో, నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించను అని చెప్పాను కదా అన్నాడు చిన్నగా పెదవి కిందగా వేలితో రాస్తూ. అప్రయత్నంగానే పెదవి వదిలేసింది లోచన. చిన్నగా వణుకుతున్న పెదవుల్ని తదేకంగా చూశాడు. ఎర్రగా మిగలమగ్గిన స్ట్రాబెర్రీ రసాలు ఊరుతున్నట్టు కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా వచ్చి నన్ను కొరుక్కుని తిను అన్నట్టు ఆహ్వానం పలుకుతుంటే కష్టంగా వాటి మీద నుండి చూపులు తప్పించి, నేను ఎప్పుడు నిన్ను కోప్పడను, కానీ నువ్వు ఇలా ఏడవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇంకోసారి ఎప్పుడు ఇలా ఏడవకూడదు, నా ముందు అస్సలు ఏడవకూడదు అని చిన్నగా బొటన్ వేలుతో బుగ్గలు నిమురుతూ చెప్పాడు. మీరు ఇలా చేస్తుంటే నాకు ఏదోలా ఉంది బెదురు కళ్ళతో అర్హంత్ని చూస్తూ చెప్పింది. అవునా, ఎలా ఉంది? ఈసారి అర్హంత్లో అల్లరి తొంగి చూసింది. ఏమో కానీ నా హార్ట్ చూడు ఎంత స్పీడ్గా కొట్టేసుకుంటుందో. తన బుగ్గ మీద ఉన్న చేతిని అప్రయత్నంగానే గుండెల మీద పెట్టుకుని చూడు అన్నట్టు చూసింది. కానీ అప్పటికే అర్హంత్కి షాక్ కొట్టినట్టు అనిపించింది. అయితే అదే సమయంలో త్రిలోచన కూడా ఉలిక్కి పడినట్టు వెనక్కి జరిగి, నువ్వు నాకు దూరంగా ఉండు, దగ్గరగా ఉంటే నా హార్ట్ చాలా గట్టి కొట్టేసుకుంటుంది అంది భయంగా. అప్పటికి కానీ జరిగిన దాని నుండి బయటకు రాలేకపోయాడు అర్హంత్. కానీ పదే పదే లోచన చేసింది గుర్తొస్తుంటే, నేను చాలాసేపటి నుండి నీ పక్కనే ఉన్నాను, అప్పుడే ఏం కాలేదు కదా, ఇప్పుడే కదా ఇలా అయ్యింది, ఏడ్చావు కదా అందుకే అలా అయి ఉంటుంది, ఏం కాదురా అని త్రిలోచనని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాడు.
రూమ్ చూడగానే చుట్టూ చూస్తూ అన్నీ మర్చిపోయి, ఇది నీ రూమ్నా, చాలా బాగుంది, నేను కూడా ఇక్కడే ఉండొచ్చా అని అడిగింది సంతోషంగా. నువ్వు నా భార్యవి కదా, మరి నాతోనే ఉండాలి కదా, ఇది మన రూమ్ నవ్వుతూ చెప్పాడు అర్హంత్. కానీ నేను నీతో ఇలా ఉండటం మేడం అనబోయి అర్హంత్ కోపంగా చూడటంతో, అదే అత్తయ్య వద్దు అన్నారు కదా అందుకే అంది. మీ ఊళ్ళో పెళ్ళైన భార్యాభర్తలు వేరుగా ఉంటారా అని అడిగారు అర్హంత్ తన మెడలో ఉన్న గొలుసులు అవి తీస్తూ. ఉండరు, ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటారు అని చెప్పింది. కదా, మరి మనం కూడా అలాగే ఉండాలి కదా, వాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఏదైనా అంటే నా మొగుడు నేను తన గదిలోనే ఉంటాను అని చెప్పాలి, కానీ ఇలా భయపడతారా? నువ్వు భయపడ్డావే అనుకో, నీకు మొగుడెందుకు, నీ మొగుడు మేము తీసుకెళ్తాము అని ఎవరో ఒకరు వచ్చి నన్ను లాక్కెళ్ళిపోతారు, అప్పుడు నీకు ఇష్టమా నేను నీకు దూరంగా వెళ్ళిపోవటం అన్నాడు తను చేస్తున్న పని ఆపేసి. అస్సలు ఇష్టం కాదు, నువ్వు నా మొగుడివే కదా, ఒక మొగుడికి ఒకటే పెళ్ళాం ఉండాలి, నీకు నేను అంతే కదా, ఇంకెవరూ రాకూడదు, నేను తీసుకెళ్ళకూడదు. ఒకవేళ అలా ఎవరన్నా వస్తే నేను ఊరుకోను కదా, నాకు కరాటే కూడా వచ్చు, మా బాలు అన్నీ నేర్పించాడు. నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నేను తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళని రోట్లో వేసిన పచ్చిమిర్చిలాగా తుక్కు తుక్కు కింద కొట్టేస్తాను కదా అంది నవ్వుతూ. కదా, నువ్వు నా పెళ్ళాం కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని నాకు దూరంగా అస్సలు ఉండకూడదు కదా అన్నాడు తలతో త్రిలోచన తలని ఢీకొడుతూ. కానీ పెద్దవాళ్ళు కదా, మనం పూజ చేయాలి కదా, పెళ్ళి జరగగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. నేను మా ఊళ్ళో కూడా చూశాను, ఇంటి దగ్గర చేయలేని వాళ్ళు అన్నవరంలో వెళ్ళి చేసుకుంటారు, లేదా గుళ్ళో అయినా చేసుకుంటారు. కానీ నువ్వు పూజ వద్దన్నావు కదా అంది ముద్దుగా అర్హంత్ మెడలో ఉన్న గొలుసులతో ఆడుతూ. నువ్వు పూజ చేయాలా ఇప్పుడు అని అడిగాడు అర్హంత్. మనకి పెళ్ళి జరిగింది కదా, అంటే ఇప్పటి నుంచి మనం బ్రహ్మచర్యాన్ని వదిలేసి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాం అన్నమాట. అలా అడుగు పెట్టే ముందు ఇక నుండి నేను ఏం చేసినా నా భార్య నా పక్కన ఉంటుంది, తను లేకుండా నేను ఏ పూజలు యజ్ఞయాగాదులు చెయ్యను అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా, ఆ ప్రమాణానికి కట్టుబడి దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు అని వివాహం జరగగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారు. మరి మనం చెయ్యలేదు కదా అంది అర్హంత్ కళలోకి చూస్తూ. మరి ఇప్పుడు అర్హంత్ ఏం చేస్తారంటారు? తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి నా ఛానల్లోని ఈ సిరీస్ని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.